నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ఇప్పుడు అప్డేట్స్ చూద్దాం. భద్రాద్రి జిల్లా భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలలో సబ్ రిజిస్ట్రార్ ఖాదర్పై అవినీతి ఆరోపణలు తేలినట్లు సమాచారం. గతంలో బుర్గం పహాడ్ మండలంలో సబ్ రిజిస్ట్రార్గా ఉన్న సమయంలో సుమారు 20 లక్షల రూపాయల అవినీతి ఆరోపణలు నమోదయ్యాయని తెలిపారు. భద్రాచలం కార్యాలయంలో కూడా సమయపాలన విభాగంలో ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు ఆయనను విచారించి తర్వాత అరెస్ట్ చేశారు. వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మనం భద్రాచలం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఓ ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ షేక్ కబీర్, ఈయన ఇంతకుముందు బోర్గంపాడులో ఎస్ఆర్ఓగా పనిచేశారు. బోర్గంపాడులో మేము లాస్ట్ ఇయర్ 6th మంత్ అక్కడ ఆకస్మిక తనిఖీ అంటే సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఆ సర్ప్రైజ్ చెక్కి సంబంధించి కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఫైండ్ అవుట్ చేసాం. కొన్ని మల్టిపుల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇతనికి రావడం, ఇతని సిబ్బంది నుంచి ఇతనికి రావడం, ఇట్లా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ గ్రాటిఫికేషన్ కింద లంచం కింద తీసుకోవడం అనేది ఎస్టాబ్లిష్ అయింది ఈరోజు. అందుకు సంబంధించి ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు అతన్ని అరెస్ట్ చేస్తున్నాం. అతను మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తాం. ఇంకోటి మీ అందరికీ పాత్రికేయ మిత్రుల ద్వారా జిల్లా ప్రజలకి రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే, మా 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇది రౌండ్ ద క్లాక్ 24/7 ఇది అందుబాటులో ఉంటుంది. ఇంకొకటి చిన్నది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. మీకు స్కానర్ కూడా మేము పెట్టాము ఆల్రెడీ. ఆ స్కానర్ ద్వారా కూడా మీరు మాకు సమాచారం, మీ పిటిషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీ పేరు, మీ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే చెప్పచ్చు, ఇష్టం లేకుంటే ఓన్లీ సబ్జెక్ట్ చెప్తే సరిపోతుంది. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకసారి ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట, మళ్ళీ కూడా రిపీట్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే ఏసీబీకి చెప్తే మనకి జరగాల్సిన పని ఏమైనా జరగకుండా ఆగిపోతుందని. వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మనం భద్రాచలం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఓ ఖమ్మం జిల్లా వైరా కేజీ సిరిపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు నిలుపుదల చేయమని నిరసన వ్యక్తం చేశారు. సెల్ టవర్ వల్ల స్థానిక ప్రజలకు ఆరోగ్య సంబంధ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణం కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్థానికులు హెచ్చరించారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కు ఫిర్యాదు చేయగా నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోరారు. నువ్వు తీసుకోది అలాని చెప్తావు నువ్వు తీసుకో. నీకు పక్కనే ఉన్న ఎమ్మెల్యే గారు తీసుకో. నువ్వు వాళ్ళు పంపించావు జన నివాసాల మధ్య టవర్ నిర్మాణం వెంటనే. జన నివాసాల మధ్య టవర్ నిర్మాణం వెంటనే. జన నివాసం మధ్య టవర్ నిర్మాణం వెంటనే. రక్షించాలి కాంట్రాక్టర్ దురుసు ప్రవర్తన. కాపాడాలి పేదల యొక్క ఆరోగ్యం. కాపాడాలి పేద కుటుంబాల యొక్క ఆరోగ్యాలు. కాపాడాలి పేద యొక్క జీవన విధాన శైలిని. కాపాడాలి చిన్న పిల్లల యొక్క మానసిక ఎదుగుదలని. ఆపేయాలి జన నివాసాల మధ్య టవర్. హనుమకొండ జిల్లా కమలాపూర్ ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తల సంఖ్యను, అందిస్తున్న వైద్య సేవలను కలెక్టర్ పరిశీలించారు. ల్యాబ్ టెక్నీషియన్ కేటాయించిన తర్వాత అవసరమైన టెస్టులు నిర్వహిస్తున్నట్లు వైద్య అధికారి వివరించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ రోగుల కోసం అవసరమైన టెస్టులు సమర్థవంతంగా నిర్వహించాలన్న సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ ఎంపీడీఓ గుండె బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మేడారం మహాజాతర సందర్భంగా భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రారంభించారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుండి మేడారం వరకు రౌండ్ ట్రిప్ మరియు జాయ్ రైడ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సేవలకు తంబి ఏవియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోందని పేర్కొన్నారు. భక్తులు టికెట్లు బుక్ చేసుకోవడానికి www.helitaxi.com వెబ్సైట్ను సంప్రదించాలని చెప్పారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ త్రైమాసిక సమావేశంలో చర్చించిన సమస్యలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సభలో కమిటీ సభ్యులు వివిధ సమస్యలను ప్రతిపాదించి సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. కలెక్టర్ నగరంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పార్క్ స్థలాన్ని గుర్తించామని సూచించారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్, డీసీపీ, అదనపు కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తన కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్నారు. కలెక్టర్ కుమార్తెకు ఆలయ మండపంలో శాస్త్రోక్త అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి, తహసీల్దార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. शरदिंदु समाकारे परब्रह्म स्वरूपिणी वासरा पीठनिलये सरस्वती नमोस्तुते वेद व्यासुलु वारु स्थापिंచినటువంటి పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసినటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అంగరంగ వైభవంగా
ప్రతిష్ట శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే వేదవ్యాసుల వారు స్థాపించినటువంటి పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసినటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అంగరంగ వైభవంగా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.